హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో యూట్యూబ్ తెలుగు ఛానల్. ఈరోజు నేను స్పెరాన్ అని చెప్పేసి ఇది 7.05 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. సో మీరు ఇక్కడ కొన్ని టాస్కులు చేయాల్సి వస్తుంది, ఇది సోషల్ మీడియా టాస్క్. సో వీళ్ళది ఇంకా మెయిన్ నెట్ ఏదైతే మెయిన్గా టాస్క్లు ఉన్నాయో అవి ఇంకా స్టార్ట్ కాదు. ప్రజెంట్ వెయిట్ లిస్ట్ అయితే ఉన్నాయి. సో ఆ వెయిట్ లిస్ట్ టాస్కులు చేసుకోవాలా, ప్లస్ ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల 200 పాయింట్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూడవచ్చు గెట్ వైట్ లిస్టెడ్ నవ్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ ఇన్ విత్ గూగుల్ అని అడుగుతుంది. మీ గూగుల్ తోటి సైన్ ఇన్ చేయండి, గూగుల్ అకౌంట్ తోటి. ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో మీ గూగుల్ అకౌంట్తో సైన్ ఇన్ అవ్వగానే ఇక్కడ మీకు పైన చూడవచ్చు విల్ యూ హ్యావ్ ఏ ఆపర్చునిటీ టు ఎంటర్ రెఫరల్ కోడ్ ఇఫ్ యూ హ్యావ్ వన్ అని ఉంటుంది. సో రెఫరల్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీకు ఇక్కడ అప్లై కోడ్ ఉంది కదా, ఇక్కడ ఇన్వైటెడ్ బై కమ్యూనిటీ, ఇక్కడ బోనస్ పాయింట్. సో అప్లై కోడ్ ఉంటే మీకు కమ్యూనిటీ కోడ్, ఇన్వైట్ కోడ్ బై మెంబర్ ఉంది కదా, ఇక్కడ ఇన్వైట్ కోడ్ బై మెంబరు దీని మీద ఎంటర్ చేసి అప్లై కోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వల్ల మీకు ఏంటంటే 200 పాయింట్స్ వస్తుంది. ఇన్వైట్ బై మెంబర్ క్లిక్ చేయాలా, ఇన్వైట్ బై కమ్యూనిటీ అవసరం లేదు. ఇన్వైట్ బై మెంబరే క్లిక్ చేసి ఇక్కడ కోడ్ ఎంటర్ చేయండి సంథింగ్. సో అప్లై కోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్పిన్ నవ్వు ఉంటుంది, స్పిన్ నవ్వు మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ స్పిన్ ఈజ్ కంప్లీట్ ఫ్రీ అండ్ ఎవరీ స్పిన్ ఆఫ్టర్ బీయింగ్ క్లోజర్ టు 50 రివార్డ్స్ అని వచ్చింది. చూద్దాము స్పిన్లో ఏమన్నా పాయింట్స్ వస్తాయి. మనం 500 పాయింట్స్ అయితే వచ్చినాయి. తర్వాత స్పిన్ మీద క్లిక్ చేస్తే చూద్దాం. ఇక్కడ నాట్ వైట్ లిస్టెడ్ అని ఉంది కదా. సో 1000 మోర్ పాయింట్స్ అవసరం అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పున్నాను, ఒకే మొబైల్లో మీరు మైసెస్ బ్రౌజరు, కివీ బ్రౌజరు, మాస్క్ బ్రౌజరు, లెమోర్ బ్రౌజరు ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోండి, చూపిస్తాను. సో ఈ విధంగా మీరు కివీ బ్రౌజరు అయితే ఇప్పుడు ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు. సో మైసెస్ బ్రౌజరు, లెమోర్ బ్రౌజరు, యాండెక్స్ బ్రౌజరు, మాస్క్ బ్రౌజరు ఈ విధంగా ఓపెన్ చేసుకోండి. కివీ బ్రౌజర్ ఏదైనా ఆండ్రాయిడ్ యాప్ ఉంటే అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో డిఫరెంట్ ఈమెయిల్స్ క్రియేట్ చేయండి. మీ గూగుల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి, మామూలుగా క్రియేట్ చేసి పెట్టుకోండి ముందలనగానే. సో మీరు ఇక్కడ మీకు వైట్ లిస్ట్ కావాలంటే ఒక ఈమెయిల్ మీరు ఫార్వర్డ్ చేసుకోండి. ఇక్కడ మీరు చూస్తే కొంచెం కింద స్క్రోల్ చేస్తే మీకు రిఫరల్ యువర్ ఫ్రెండ్ అని చెప్పి ఇవన్నీ ఉన్నాయి. షేర్ ఆన్ ఎక్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఒక రిఫరల్ లింక్ వస్తుంది. సో ఆ రిఫరల్ లింక్ని ఇక్కడ చూడండి. సో ఈ విధంగా వచ్చిందా. మనం ఇన్వైట్ బై మెంబర్ అని చెప్పి ఒకటి ఉంది కదా, ఆ ఆప్షన్ కాడ మీరు మీ కోడ్నే మీరు వేరే బ్రౌజర్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్కమ్ లిస్ట్ ఈమెయిల్ ఇచ్చేస్తాను. అలాగే రకరకాలుగా ఒక 4-5 క్రియేట్ చేసుకోండి, 1 or 2, 3, 4, 5 అలాగా. లేదంటే డిఫరెంట్ నేమ్స్ తోటి ఇచ్చుకోండి. గూగుల్ అకౌంట్స్ క్రియేట్ చేయడం జీమెయిల్స్ పెద్ద ప్రాబ్లం కాదు కదా. జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి, ఎప్పుడైనా యూజ్ అవుతాయి. సో ఒక 10 దాకా కూడా క్రియేట్ చేసుకోవచ్చు మనం. సో అటువంటి యూజ్ చేసుకొని వేరే బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు కనెక్ట్ చేశారు కదా ఒక గూగుల్ అకౌంట్, అది కాకుండా వేరే గూగుల్ అకౌంట్ తోటి కనెక్ట్ చేయండి. అక్కడ ఇన్వైట్ బై మెంబర్ మీద మీ కోడ్ని ఏదైతే ఉందో ఇది మీ కోడ్, ఆ కోడ్ని కాపీ చేసి అక్కడ అప్లై కోడ్ చేసేస్తే మీకు 5 అకౌంట్స్ తోటి చేయగానే, అంటే మీ ప్రజెంట్తో పడితే మొత్తం 6 అవుతాయి. 6 కాకుండా అంటే ఫస్ట్ మెయిన్ అకౌంట్ కాకుండా మళ్ళీ 5 చేయాలి. 5లో ఈ రిఫరల్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీది ఇక్కడ రాగానే వైట్ లిస్ట్ అయిపోతుంది. సో అది కాకుండా నా కోడ్ మీరు ఎంటర్ చేస్తే 200 పాయింట్ వస్తుంది. 200 పాయింట్ తీసేస్తే ఇంకా 4 అకౌంట్ చేసినా మీరు సరిపోతుంది. 500 అయితే 1000 పాయింట్స్ ఉంటే మీది ఆటోమేటిక్గా వైట్ లిస్ట్ అయిపోతుంది.
సో ఆ విధమైన ప్రాసెస్ చేసుకోండి. సో మీకు ఒక స్పిన్ వస్తుంది. ఆ స్పిన్ చూపించాను కదా ఇప్పుడు. ఇక్కడ మీకు స్పిన్, ఈ స్పిన్లో కూడా పాయింట్స్ వస్తాయి. ఇక్కడ మీకు వైట్ లిస్ట్ కావడానికి అది కూడా ఉపయోగపడుతుంది. సో వైట్ లిస్ట్ పాయింట్ 5 ఆల్రెడీ వచ్చేసినాయి. సో ఇన్వైట్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల 200 పాయింట్స్ వస్తాయి. సో 700 అవుతాయి. అప్పుడు ఇంకా మీకు 300 కావాలి. 2 అకౌంట్స్ క్రియేట్ చేసిన మీకు ఇక్కడ స్టేటస్లో వైట్ లిస్ట్ అని వస్తుంది. ఇప్పుడు నాట్ వైట్ లిస్టెడ్ అని ఉంది కదా. సో వైట్ లిస్టెడ్ అని వస్తుంది. లేదు ఇవన్నీ కాదు, మీకు ఇంకా ఇక్కడ నీరు 1000 మోర్ పాయింట్స్ అని చూపించింది అనుకోండి. ఇక్కడ ఒకవేళ రీప్లేస్ చేస్తాను. సో ఈ విధంగా చూపిస్తే ఒక 5 అకౌంట్స్ నేను చెప్పిన కదా, 5 బ్రౌజర్లో 5 అకౌంట్స్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకొని మీ కోడ్ని మీరు ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో ఎంటర్ బై రెఫరల్ కోడ్ ఉంటుంది కదా, అది ఇలా మీ రెఫరల్ కోడ్ని మీ 5 అకౌంట్లో అప్లై చేసుకోండి. ఇక్కడ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఈ స్టేటస్లో వైట్ లిస్టెడ్ అని ఇలా గ్రీన్గా చూపిస్తుంది. చూపిస్తే మీ అకౌంట్ వైట్ లిస్ట్ అయిపోతుంది. సో తర్వాత ఇప్పుడైతే ఇది ఓన్లీ 1 టైం ఫ్రీ ఉన్నాయి. మిగతా స్పిన్ క్రెడిట్స్ గెట్ అప్ టు పర్చేస్ స్పిన్ క్రెడిట్ అనే ఆ విధంగా ఉన్నాయి. మీరేం బై చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏ ట్రాక్ ఉన్నప్పుడు నేను చెప్తాను కోడ్ సబ్మిషన్ చేయాలా. ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడ టాస్క్లు ఏమి లేవు. తర్వాత గెలాక్సీ టాస్క్లు ఇచ్చారు. సో ఆ గెలాక్సీ టాస్క్లు కూడా చేసుకోండి మీరు. ఇక్కడ రోడ్ టు టీజీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇవి చేసేసుకోండి. ఈ ఎన్ఎఫ్టీ ఒకటి క్లెయిమ్, రెండింటికి ఎన్ఎఫ్టీలు వస్తాయి. ఎన్ఎఫ్టీ క్లెయిమ్ చేసుకోండి. 7.5 మిలియన్ ఫండింగ్ అయితే జరిగింది. వీళ్ళు ఫస్ట్ వైట్ లిస్ట్ ఇచ్చారు. తర్వాత వచ్చేసి గెలాక్సీ టాస్క్లు ఉన్నాయి. సో ఈ వైట్ లిస్టు టాస్క్లు మాత్రమే చేసుకోండి. నేను చెప్పిన ప్రాసెస్లోనే నేను చెప్పిన టెక్నిక్ యూజ్ చేయండి. మీ అందరికీ వైట్ లిస్ట్ అవుతాయి. ఒక మొబైల్ ఉంటే చాలు, ఆటోమేటిక్గా మీ అన్ని అకౌంట్లు రిఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు మీరుగానే వైట్ లిస్ట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేసేసుకోండి. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంది, మస్ట్గా జాయిన్ అయిపోండి. అక్కడే ఉంటాయి లింక్స్. ఈ మధ్యన స్కామర్స్ మళ్ళీ ఎన్ఎఫ్టీలని క్లైమ్ టోకెన్స్ అని మళ్ళీ పోస్ట్ పెడుతున్నారు. నేను చూసిన వెంటనే నేను అన్నిటినీ బ్యాన్ చేసేస్తాను అకౌంట్స్. మళ్ళీ వేరే అకౌంట్తో చేస్తున్నారు. ఇన్కమ్ మైన్స్ చాట్ గ్రూప్లో మీరు ఎవరితో ఇంటరాక్ట్ కావద్దండి. మీకు ఏదైనా క్వశ్చన్కి డౌట్ ఉంటే లాస్ట్ పోస్ట్లో లీవ్ కామెంట్ ఉంది కదా, దాంట్లో వదిలేయండి అంతే. నేను మళ్ళీ రిప్లై ఇచ్చేదాకా నేను డైరెక్ట్గా రిప్లై ఇస్తాను మీ పోస్ట్కి. అంతేగాని అక్కడ ఎవడైనా ఎన్ఎఫ్టీ క్లెయిమ్ చేసుకున్నాను, నా టోకెన్ క్లెయిమ్ చేసుకున్నాను అటువంటి పోస్టులు పెడితే ఇంటరాక్ట్ కావద్దు. వాళ్ళందరూ స్కామర్స్, మీ ఫండ్స్ అన్నీ పోతాయి. ఓన్లీ నేను మాత్రమే డైరెక్ట్ రిప్లై ఇస్తాను. మీరు వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేసి మోసపోకండి, అనవసరంగా స్కామ్ చేసేస్తారు. సో అది రిమైండ్ చేస్తున్నా. నేను చూసిన వెంటనే అన్ని అకౌంట్స్ బ్యాన్ చేస్తున్నా. మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. వీడియో నచ్చిన లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.